ప్రిలారా, సాతానుకు నీకు నాకు ఉన్నటువంటి మనకు వాడికి ఉన్న గొడవంతా ఏంటంటే మన బట్టలు మురికైన చేయాలి, బట్టలు లేకుండా నిలబెట్టాలి. బట్టలు లేకుండా నిలబెడితే మనుషులు మనల్ని చూసి ఎగతాళి చేస్తారు, అవమానం అయిపోతాం. బట్టలు మురికి చేసి నిలబెడితే దేవదూతల సమక్షంలో దేవుని ముందు మనం సిగ్గుపడతాం. ఈ రెండు పరిస్థితులు రాకుండా నీకు ప్రశస్త వస్త్రములు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ప్రకటన 16:16లో చెబుతున్నాడు, వస్త్రమును అపహరించే వాళ్ళు తిరుగుతున్నారు. నీ బట్టలు విప్పదీసి నిన్ను అందరి ముందు అవమానంగా నిలబెట్టాలని ఒక దొంగ తిరుగుతున్నాడు. జాగ్రత్త. పూటకూళ్ళ వాని ఇంట్లో ఉన్నంతసేపు నీకు క్షేమం. ఈ 2 దీనారాల చేత పోషించబడ్డంతసేపు నీకు క్షేమం. ఈ 2 దీనారాలను వదిలిపెట్టి వెళ్ళిపోతే పూటకూళ్ళవాడు నాకెందుకు, నేనే పండితుడిని అనుకొని పోయావో, నువ్వు నగ్నంగా నిలబడడం ఖాయము, దేవుని ముందు తల దించుకోవడం ఖాయం. జనులు నీ దిశములను చూతురేమో, నీ ఒంటి మీద బట్టలు కాపాడుకుంటే నువ్వు ధన్యుడివి. అసలైన దొంగ తిరుగుతున్నాడు. వాణ్ణి అంతు చూడ్డానికి చెప్పా పెట్టకుండా దొంగలాగా ఆయన వస్తున్నాడు. కానీ దొంగ ఆయన కాదు, నీ బట్టలు దొంగిలించే వీడు అసలైన దొంగ. ఈ దొంగ సింహములాగా నాటకం ఆడుతున్నాడు, కానీ అసలైన సింహం ఏమో దొంగలాగా వస్తున్నాడు. బట్టలు జాగ్రత్త. మనుషుల ముందు దేవుని ముందు అవమానం అయిపోకండి. ఇది మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుని యొక్క సందేశం. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. సైతాను పంతం పట్టాడు. ముగించేస్తున్నాడు నేను. నీవు కన్ను మూయక ముందు, నీ భూలోక ఆయుష్కాలం ముగించక ముందు నిన్నందరి ముందు అవమానించాలని దుష్టుడు ట్రై చేస్తున్నాడు. వానికి అవకాశం ఇవ్వద్దు. శరీర కార్యాల్లో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నిమగ్నం కావద్దు. లోక సంబంధ స్నేహాలు మనకొద్దు. దేవుడు నిషేధించిన కార్యాలు మనం చేయొద్దు. జాగ్రత్త. నిన్ను అవమానించడానికి వాడు టెక్నాలజీ వాడుకుంటాడు. నీవు బాగా నమ్మినటువంటి నీ స్నేహితులను వాడుకుంటాడు. బహుశా నిన్ను అవమానించడానికి నీ భార్యను వాడుకుంటాడు, నీ భర్తను వాడుకుంటాడు. లేకపోతే నిన్ను బట్టలిప్పి నిలబెట్టడానికి నీ మూర్ఖతని వాడుకుంటాడు. జాగ్రత్త. మనలో ప్రతి ఒక్కరిని బట్టలు విప్పి నిలబెట్టడానికి దుష్టుడు ట్రై చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పడగలిగితే మనను కాపాడడానికి పూటకూళ్ళవాడు, మంచి సమరయుడు సరిపోతారు. జాగ్రత్త పడకపోతే ఇక మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడే మిమ్మల్ని కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం.